తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. నవంబర్ 10 మూడవ కార్తీక సోమవారం. మొదటి 2 వారాలు మేము చాలా చక్కగా దీపారాధన అవి చేసుకున్నామండి. 3వ వారం ఎలాగా విశేషంగా చేసుకోవాలో వివరించండి అని చాలామంది అడుగుతున్నారు. అలాగే మేము 2 వారాలు మేము దీపం కూడా వెలిగించలేకపోయామండి, కుదరలేదు మాకు. 3వ సోమవారం అయినా మేము చేసుకోవచ్చా, ఎలాంటి పూజా విధానం ఉంటుంది, ఒత్తులు మరీ ముఖ్యంగా ఎక్కడ వెలిగించాలి, ఇంటి దగ్గర చేసుకోవచ్చా, ఇంటి దగ్గర కుదరని వాళ్ళు శివాలయానికి లేకపోతే ఎక్కడన్నా విష్ణు ఆలయానికి వెళ్ళి చేసుకోవచ్చు అని అడుగుతారు. అలాగే ఈరోజు విశేషంగా ఉసిరి దీపాలు కూడా వెలిగిస్తూ ఉంటారు, కట్ట ఒత్తులు వెలిగిస్తారు. ఇలా ఎన్నో రకాలుగా దీపాలు వెలిగించడమే కాదు, దీపదానం కూడా చేస్తారు ఈ రోజున. అయితే ఇంకా ఎలాంటి విశేషంగా మనం జరిపించుకోవచ్చు, ఖచ్చితంగా ఈరోజు ఉపవాసం ఉండాలా అంటే కొంతమంది వయసు రీత్యా కావచ్చు, ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఉపవాసం ఉండలేరు. మరి అలాంటి వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకుంటే మంచిది, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. 3వ సోమవారం ఏం చేయాలని వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. గత 15 సంవత్సరాలుగా 30,000కు పైగా జాతక పరిశీలన చేసిన అనుభవం కలిగిన ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువుగారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, అప్పుడే 3వ సోమవారానికి వచ్చేసాము. మరి ఎలా చేసుకోవాలండి పూజ విధానం? ఉదయం లేచిన దగ్గర నుంచి చూస్తే గనక శివాలయాలకు వెళ్తున్నాం. కొంతమంది అయితే రోజు వెళ్ళే వాళ్ళు ఉంటారు. లేదు, 3వ సోమవారం అంటే కార్తీక పౌర్ణమి ఎంత విశేషంగా చూస్తామో 3వ కార్తీక సోమవారం కూడా అలాగే చూస్తారండి. మరి ఎలా చేయాలి ఈరోజు పూజ అని వివరించండి. అసలు ఈ కార్తీక మాసం ప్రారంభమైన దారభ్యత అనేక శైవాలయాలు, విష్ణు ఆలయాలు మారు మోగిపోయాయంటే అతిశయోక్తి కాదు. అంతేకాకుండా ధర్మస్వరూపులు, సాక్షాత్తు దేవతామూర్తులైనటువంటి పీఠాధిపతులు మన ఆంధ్ర తెలుగు ప్రాంతాలకి రావడం చాలా ముదావహం. వారి యొక్క అనుగ్రహ భాషణాలన్నీ కూడాను మనం విన్నాము. ఎంతో ఉత్తేజితులమయ్యామని చెప్పవచ్చు. పరమేశ్వర అనుగ్రహం ఉన్నప్పుడు ఎంతో యోగ్యత కలుగుతుందమ్మా. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఒక్కడి గుర్తుపెట్టుకోండి, అదృష్టవంతుణ్ణి పాడు చేసేవాడు లేడు, దురదృష్టవంతుని బాగు చేసేవాడు లేడు. ఈ అదృష్టమా దురదృష్టమా అన్నీ దైవస్వరూపమే. అయితే ఇటువంటి దైవానుగ్రహాన్ని పొంది దురదృష్టవంతుడు కూడా అదృష్టవంతుడయ్యే యోగం మాత్రం దేవతానుగ్రహం వల్లనే కలుగుతుంది. మనం ఏదైతే చెప్పామో దురదృష్టవంతుని బాగు చేయలేం, అదృష్టవంతుని చెడిపలేం. కానీ వీళ్ళిద్దరూ గనక దేవతానుగ్రహాన్ని పొందితే అదృష్టవంతుడు మరి ఇంకా అదృష్టవంతుడు అవుతాడు, దురదృష్టవంతుడు అదృష్టవంతుడుగా మారుతాడు. ఎంత గొప్ప యోగం అమ్మ. కాబట్టి అటువంటి యోగాన్ని పొందే ప్రయత్నం మానవుడు ఎప్పుడు చేస్తుంటాడు. కానీ ఇట్లాంటి కార్తీక మాసంలో, అందున కార్తీక మాసంలో పుణ్యతిథులన్నీ వెళ్ళిపోయాయి. పాడ్యం నుంచి మొదలుకొని పౌర్ణమి వరకు ఎంతో గొప్పగా ప్రతిరోజు ఒక పండుగ వాతావరణంగా కిటకిటలాడిపోయాయి దేవాలయాలు. మరి అటువంటి సందర్భంగా ఇప్పుడు మిగిలినటువంటి రోజుల్లో ఉన్నటువంటివి కార్తీక సోమవారాలు, చతుర్దశి అంటే మాస శివరాత్రి, ఈ 3 ప్రత్యేకంగా చెప్పబడి ఉన్నాయమ్మా. అందున మిగిలినటువంటి 2 కార్తీక సోమవారాల్లో ఈ రోజు ఒకటి, 10వ తారీఖు. మొట్టమొదటి కార్తీక సోమవారానికి ఏ విధమైనటువంటి తిథివారాల స్పర్శ ఉందో ఈ 3వ కార్తీక సోమవారానికి కూడా అదే స్పర్శ ఉంది. మొట్టమొదటి కార్తీక సోమవారానికి షష్ఠి తిథి ఉంది కదా, అవునండి, శుక్లపక్ష షష్ఠి పౌర్ణమి ముందు. ఈ యొక్క 3వ కార్తీక సోమవారానికి కృష్ణపక్ష షష్ఠి తిథి ఉన్నది. కాబట్టి ఈ రోజున ఎవరైనా కానీ కుజదోషముతో బాధపడుతున్నా, అలాగే కాలసర్పదోషముతో బాధపడుతున్నా, అలాగే వంధ్యాదోషముతో అంటే పిల్లలు కడుపులోనే ఉండి 3 నెలలకో 4 నెలలకో మిస్క్యారీస్ అయిపోతుంటాయి, అటువంటి సమస్యలతో ఆడపిల్లలు బాధపడుతున్నా, వైధవ్య దోషముతో కూడినటువంటి జీవన విధానము ఉన్న ఏ స్త్రీ జాతకంలోనైతే అష్టమ స్థానంలో రాహు ఉండి మాంగళ్య దోషాన్ని కలిగిస్తాడు, అంటే స్త్రీ జాతకంలో అష్టమ స్థానంలో రాహువు, కేతువు, కుజుడు, శని, రవి, క్షీణచంద్రుడు, ఈ 5 గ్రహాల్లో ఏదో ఒక గ్రహం ఉన్నా, ఈ 5 గ్రహాల్లో ఏవైనా కొన్ని గ్రహాలు కలిసి స్త్రీ జాతకంలో లగ్నం నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ అష్టమ స్థానంలో కనుక ఉంటే
ఏం చెప్పబడుతుంటే వైధవ్య యోగము అని చెప్పబడుతుంది. ఓ అలాగే పురుషుడి జాతకంలో కూడా సప్తమ స్థానములో ఈ చెప్పబడినటువంటి రాహువు కానీ, కేతువు, కుజుడు, శని లేదా రవి, క్షీణచంద్రుడు, ఇలా ఈ చెప్పబడినటువంటి గ్రహాలు ఉన్న విదుర యోగము అని అంటారు. అంటే స్త్రీ భార్య మరణిస్తుంది. ఇలా పురుషుడికైనా స్త్రీకైనా చెప్పబడి ఉంది. అంతేకాకుండా జాతకరీత్యా శని ప్రభావంతో ఉన్నటువంటి దోషముతో కూడుకున్నటువంటి శని ప్రభావం వలన ఇబ్బందులు పడేటువంటి రాశులు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుసు, కుంభ, మీన రాశులు. ఈ రాశుల్లో జన్మించినటువంటి వారు కూడా సమస్యల నుంచి బయటపడాలంటే ఈ 3వ కార్తీక సోమవారం రోజున ప్రత్యేకముగా బాలారిష్ట దోషములతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, అలాగే ఈఎన్టీ ప్రాబ్లమ్స్, చెవి, ముక్కు, గొంతు వ్యాధి వాటితో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఈ రోజున పరమేశ్వరుణ్ణి భక్తిపూర్వకంగా రాహుకాలం ఉన్నటువంటి 7:30 నుంచి 9 గంటల మధ్యకాలం ఉదయం ఆ సమయంలో పంచామృతాలతో అభిషేకము జరిపించుకోవాలి. ఈ విధంగా అభిషేకము జరిపించిన తరువాత వాళ్ళకి ఈ సంకల్పం చెప్పుకోవాలి, ఏ దోషం ఉందో ఆ విధంగా. అలాగే కాలభైరవుడికి కూడాను ఈ సమయంలో అభిషేకం చేయవచ్చు, శనేశ్వరుడికి కూడాను అభిషేకం చేయవచ్చు. ఇలా పరమేశ్వరుడికి ఈ విధంగా సోమవారం రోజున అభిషేకం నియమం చేయడం ప్రధానంగా ఈ సమస్యలతో చెప్పినటువంటి వాటన్నిటితో బాధపడుతున్నటువంటి వాళ్ళు చేయాల్సిందే. అలాగే ప్రధానముగా ఈ రోజున ఉపవాస నియమాన్ని పాటించి ప్రదోషకాల సమయంలో శివాలయంలో ఈశ్వరునికి అర్చన జరిపించి శివలింగ దానము, సాలగ్రామ దానము, మార్కండేయ దానము, దీపదానము ఇవన్నీ చేసిన, లేదా దీపాన్ని వెలిగించిన, ఉసిరి దీపములు వెలిగించిన, ఉసిరికాయల్ని దానము చేసిన చాలా పుణ్యంను పొందుతాం. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వ్యక్తులని చూసినా, ఆ కార్యక్రమాన్ని చూసినా కూడా చూసిన వ్యక్తికి కూడా పుణ్యమే లభిస్తుంది. ఇక ఏ మాసంలోనైనా కానీ పుణ్యాన్ని సంపాదించుకోవాలంటే ఆ మానవుడే చేసుకోవాలి, కష్టపడాలి. కానీ చేస్తున్నటువంటి విధి విధానాన్ని చూసినటువంటి వాళ్ళు కూడా ఈ కార్తీక మాసంలో చూసిన వాళ్ళకి పుణ్యం లభిస్తుందంటే ఈ కార్తీక మాసం యొక్క పుణ్యాన్ని, మహత్యాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. కాబట్టి ఈ విధంగా అందరూ చేయండి. అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ప్రతి మానవుడు కూడా ఎంతో విధాలుగా ఎన్నో కష్టాలు పడుతూ ఉంటుంటాడు. ప్రతి దాంట్లో విజయాన్ని పొందాలంటే ఎంతో శ్రమిస్తే తప్ప విజయాన్ని పొందలేకపోవడం, ఇల్లు కట్టుకోవాలనే కోరిక తీరలేకపోవడం, మంచి ఉద్యోగం లభించకపోవడం, వివాహం కాకపోవడం, సంతానం కలగకపోవడం, సంబంధాలు దాంపత్యంలో విఫలమవుతూ ఎన్నో డైవోర్సులు జరుగుతూ ఉండడం, కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లేక ఎప్పుడూ మాట అనుకుంటూ ఉండడం, అలాగే తరచూ అనారోగ్యానికి గురవ్వడం, మందులకి నయం కాని రోగాలతో పడుతుండడం, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు జరుగుతూ ఉండడం, ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు, పిల్లలు సరిగ్గా జన్మించకపోవడం, ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయత్నంలో విజయం పొందకపోవడం, ఇవన్నీ కూడా మానవుని జాతకంలో 5 రకాల శాప ప్రభావాలు. అంటే దైవశాపము, స్త్రీ శాపము, గురుశాపము, సర్పశాపము, పితృశాపం, వీటితో పాటుగా ప్రేతశాప ప్రభావం కూడా ఉండడం వల్ల ఇటువంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి ఇటువంటి ప్రేతశాప, పంచశాప నివృత్తికి నవంబర్ 17వ తారీఖు త్రయోదశి తిథి సోమవారము, చిత్తా నక్షత్రము కలిసినటువంటి అద్భుతమైనటువంటి పుణ్యప్రదం రోజు. అందున కార్తీక మాసము, అందున శైవ క్షేత్రములో శివుని యొక్క ఆత్మలింగ క్షేత్రం గోకర్ణ క్షేత్రంలో మన పీఠం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు పంచశాప నివృత్తి, ప్రేతశాప నివృత్తికి పూజలు, హోమాలు జరిపించడం జరుగుతున్నాయి. కొంతమంది కొన్ని నక్షత్రాలలో జన్మించడం ప్రేతదోషం, పితృశాపం అని అంటున్నారు. అవన్నీ కూడాను ఏ శాస్త్రంలో లేదు, తప్పు. అటువంటివి నమ్మి మోసపోకండి, భయపడకండి. అలాగే చాలామంది మనం సొంతంగా వెళదామని చెప్పి వెళ్ళిపోయి అక్కడ ఎవరో ముక్కుమొహం తెలియని వాళ్ళతో చేయించుకోవడం వల్ల వాళ్ళు తూతూ మంత్రంగా పురాణోక్తంగా చేయిస్తున్నారు. అటువంటి దగ్గరికి వెళ్ళినా మీరు నష్టపోతారు. కాబట్టి మనమైతే గత 15 సంవత్సరాలుగా సశాస్త్రీయంగా దగ్గరుండి శాస్త్రబద్ధంగా చేయిస్తున్నాం. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం స్క్రీన్పై కనిపించే నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. స్వయంగా పాల్గొనలేనటువంటి వాళ్ళకి కూడా బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. ఈ విధంగా అక్కడ పూజ చేస్తున్నారు. అలాగే మీరు చెప్పినట్టుగా 3వ సోమవారం చాలా విశేషంగా ఉంటుందండి. చాలా కార్యక్రమాలు పరిహారాలుగా చేసుకోవచ్చు. అందరూ ఓపికగా ఈ 3వ సోమవారం కూడా చేసుకుంటే ఇంకా మిగిలేదు ఒక్క వారమే. చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.